ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మనం మొదటి నుంచి మార్చి చదువుకుంటాం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూసిన మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది కనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను. మరియు 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయెను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసమును దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులకు యుద్ధము చేయను, వారిని జయింపును దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. ఎవడైనా చెరబెట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలెను. ఈ విషయములలో పరిశుద్ధ ఓర్పును, విశ్వాసమును కనబడను. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చాడు చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకు అధికారము చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడిన ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసంతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకేయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేమో, అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము ఉన్నది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రీతండి ప్రభావ మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగము ప్రభావ మా వెనుకల్లో లేదు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభావ మీదైనా అసలు అర్పించుకుంటూ ప్రభావ తండ్రి మీద అవసరం అయితే జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభావ నుంచి మా తండ్రి మాకు ప్రభావ అవసరమైన భాగమును మీరు పల్లొక సింహాసనం మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మీ కృపగలైన తండ్రి సహాయము కోరి ప్రభావ మా చేతులు చాచి ప్రభావ మీ వైపు చూస్తుంటున్నాము. లేదా జ్ఞాపకం చేసుకుని కనికరించి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. తగిలిన ప్రేమలైన అసలు అప్పగించుకుంటూ అందరూ స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అపవాది సాతాను యొక్క ప్రగాఢమైన వాంఛ తాను కొంత నెరవేర్చుకుంటూ ఉన్నట్లుగా ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కాబట్టి మనము 12వ అధ్యాయము 17వ వచనంలో వచ్చేసరికి
అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. కాబట్టి ఈ యొక్క ఘట సర్పము సముద్ర తీరమున నిలిచిందిగా ఉంటా ఉంది. సముద్రములో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చినట్లుగా 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ ఘట సర్పము ఎవరో కాదు, కానీ అపవాదైన సాతానుడైన మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఈ యొక్క క్రూర మృగానికి ఘట సర్పానికి ఒక చిన్న వ్యత్యాసం మాత్రమే కనబడుతుంది. ఆ యొక్క మరి ఘట సర్పమునకు 7 తలలు ఉన్నాయి, 7 తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి, తర్వాత 10 కొమ్ములు ఉన్నాయి. అయితే ఈ యొక్క క్రూర మృగానికి కూడా 7 తలలు 10 కిరీటాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అయితే అక్కడ కిరీటాలు మాత్రం 7 తలల మీద 7 కిరీటాలు ఆ యొక్క ఘట సర్పానికి ఉంటే, ఈ క్రూర మృగానికి మాత్రం 10 కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నట్లుగా మరి ఆ వ్యత్యాసం మాత్రం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కానీ సముద్రం ఎదుట తను ఉన్నట్లుగా, సముద్రంలో నుండి ఈ క్రూర మృగం వచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. 11వ వచనంలోకి వచ్చేసరికి భూమిలో నుండి మరొక క్రూర మృగం పైకి వచ్చినట్లుగా కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. కానీ ఈ ఘట సర్పం కానీ, ఈ క్రూర మృగము కానీ, మరి యొక్క క్రూర మృగము కానీ, ఈ 3 కూడా అపవాదైన సాతాను యొక్క స్పిరిట్ని మాత్రమే కలిగినగా ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఈ 3 కూడా వేరువేరుగా ఉంటున్నట్లుగా మనకు జ్ఞాపం చేయబడుతుంది. సాతాను చూడండి ఎంత ఆశ, వాని వాంఛ ఎంత ఏంటంటే, ఎన్నోసార్లు మనం జ్ఞాపం చేసుకున్నాం, మనకు తెలిసిన సంగతే. వాని వాంఛ ఎంత ఏంటంటే దేవుని స్థానంలో నేను ఉండాలా. కానీ ఎందుకు తను తాను ఆ సభాపర్వతం మీద ఉన్న తను మరి దేవునితో సమానంగా హెచ్చించుకోవాలనుకున్నాడు. ఇక్కడ తగ్గింది ఏంటి, ఇక్కడ లేనిది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటంటే ఒకటే. కానీ అంటే దేవుని కంటే కొంచెం తక్కువ స్థానంలో మాత్రమే ఆ యొక్క లూసిఫర్ ఆ ప్రధాన దూతను దేవుడు ఉంచినాడు. కానీ ఎంత శ్రేష్టమైన ఆధిక్యత ఆ యొక్క లూసిఫర్ అనేటువంటి దూతకు ఇచ్చినాడంటే, వాస్తవానికి ఆ దూత చాలా నమ్మకమైన వాడు. కానీ దేవుడు ఏదో అనాలోచనగా ఆ స్థానం ఇవ్వలేదు. ఒకవేళ కృతజ్ఞత కలిగి ఉండాలని ఇచ్చే సందర్భాలు ఉంటాయి. అదే సమయంలో తన నమ్మకత్వాన్ని కూడా తను దేవుని యొక్క రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. అది ఇక్కడ ఏంటి, ఎందుకు దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడంటే, అప్పటికి తనకున్నటువంటి ఆధిక్యతలు ఏంటి, దూతలందరూ కూడా దేవుని సముఖంలోకి వెళ్ళేటి కొరకై మొదట తన ఎదుగు రావాలా. తన ఎదుగు వచ్చిన తర్వాత దేవుని ఎందుకు అనుమతించబడటం, అలాగే దేవుని ఎందుకు అనుమతించబడేటువంటి ఆధిక్యత కూడా దేవుడు ప్రధాన దూతగా లూసిఫర్కి ఇచ్చినాడు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వారందరూ కూడా, ఆయన సన్నిధికి వెళ్ళాలనుకున్న వారందరూ కూడా తన దగ్గరికి రావాల్సి ఉన్నది. కాబట్టి తన పడదురేయబడినప్పుడు అంతమంది తన పక్షంగా చేరింది కూడా. అంటే అంత స్థానం ఇచ్చినాడు. మరి ఎందుకు సంతృప్తి లేదు? తన యొక్క ఆశ ఏంటంటే, ఆ కొద్ది స్థానం కూడా నేను హెచ్చించుకుంటే, దేవుడికి లేనిది దేవుడికి ఉన్నది ప్రధాన దూతైన లూసిఫర్కి లేనిది ఏంటంటే, నేను పూజించబడట్లే. అది మిగతా అన్ని ఇచ్చినాడు, కానీ నేను పూజించబడాలా, అది వానికి ఆశ. పూజించబడాలంటే ఈ స్థానంలో అది కుదరదు. అందుకని దేవునితో సమానమైన ఆ కొంచెమే కదా హెచ్చించుకున్నానంటే, ఇప్పటికే నాకు చాలా సపోర్ట్గా చాలామంది దూతలు ఉన్నారు. బహుశా ఏ సందర్భమైనా ఆ దూతలు నాకు సపోర్ట్ వస్తారనుకున్నాడేమో. మొత్తానికి అతని ఆశ ఏంటంటే, నేను పూజించబడాలా, కాబట్టి ఆయన స్థానంలోనికి నేను రావాలా అనేటువంటిది శత్రువైన సాతాను ఆలోచన. అందుకని వాళ్ళ ఆలోచన నరకలో వెళ్ళేంత వరకు కూడా ఆ ఆశ వానికి జావదు. ఇప్పటికి కూడా భూమి మీద. కానీ అపవాది వాని దూతలు ఏం చేస్తున్నారు, పలు విధాలైన పేర్ల మీద, అది మరియమ్మ పేరు కానీ మరొక పేరు కానీ విగ్రహారాధన ద్వారా, కాబట్టి వారు దేవులుగా ఎంచబడి పూజలు, దేవునికి చెందాల్సిన పూజలు వారు పొందేటువంటి వారుగా వారు ఉంటా ఉన్నారు. దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం అందుకని ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనము అక్కడ ఒక మనుషుని యొక్క క్యారెక్టర్ చూస్తాం కదా. ఎవరు అతను? హామాను కదండి. హామాను గురించి, హామాను చూడండి, హామానుకు సాతాను చాలా దగ్గర మరి పోలికలు ఉన్నాయి. అప్పటికే హామానుని తన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరిలో తను ప్రత్యేకమైన మరి స్థానం కల్పించి వారి యొక్క స్థానాల కంటే ఎత్తైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఇచ్చినాడు. ఈ హామాను ఏది చెప్తే రాజు అది వినేవాడు. కానీ అంత స్థానం ఇచ్చినాడు. అందరూ కూడా రాజు తర్వాత హామాను గణపరుస్తున్నారు, అంత స్థానం ఇచ్చినారు. ఆయన వానికి ఆశ చూడండి ఎట్లా ఉందో. మరి మొర్దెకై విషయమై రాజు ఆలోచన చేసే సందర్భంలో మనకు తెలిసిన భాగమే కాబట్టి గుర్తు చేస్తున్నారు. కానీ మొత్తానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత
కాబట్టి అక్కడ మనం ఏం చూస్తాం, కాబట్టి రాజు అన్నాడు, నేను ఒకని గణపరచాలనుకుంటున్నాను, ఎట్లా గణపరచో నాకు అర్థం కావట్లా, సలహా ఇమ్మని అడిగినాడు. అలాంటి ఈ మనిషి ఏం ఆలోచన చేసినాడు, నన్ను గాంగా ఇంకెవరని రాజు ఎంత ఉబ్బుడోడంటే ప్రతి దానికి పోయేది గొప్పలు చెప్పుకునేది, ఇంటికి పోయి నన్ను రాని భోజనాలు పిలిచింది కూడా గొప్పలు చెప్పుకున్నాడు, నన్ను మాత్రమే పిలిచిందని చెప్పుకున్నాడు. సరే బాగానే ఉంది, అంతవరకు తన స్థానం అట్లా ఇచ్చినాడు, మంచి సంతోషపడుకోవడం తప్పలేదు. కానీ అయితే ఇప్పుడు తనకు ఒక ఆలోచన ఏంటి, రాజు ఒకరిని కనపరచాలనుకుంటున్నాడు, అది తానే అనేది ఒక నిర్ధారణకు వచ్చినాడు. ఏం కోరుకోవాలండి, ఏం కోరుకోవాలా? తనను కనపరిచిన రాజు, తనకు ఆ స్థానం ఇచ్చిన రాజు, ఆయన స్థానం కోరుకోవాలా? ఏమడిగినాడు, నాకేం కావాలా, నాకు అనలేదులే, తనే అనుకొని ఏమడిగినాడు, రాజు కూర్చున్న గుర్రం మీద కూర్చోవాలా, రాజు పెట్టిన కిరీటం. అంటే అర్థమైందంటే నేను పోతుంటే అందరు అంటే తేరు చూసే తప్ప చూడంగానే ఎవరు అనుకోవాలి, నన్ను రాజు అనుకోవాలా, రాజులాగా నేను కనపరచబడాలా. అరే తన యజమానుడు రాజు, తన ఘనత ఇచ్చిన వాడు రాజు, తన తన యజమానుని కనపరచాలి, కానీ ఆ స్థానంలోనికి వెళ్ళాలని మనుషుడు కోరుకున్నాడు. తలం ఏంటంటే దేని వాక్యంలో అపవాది లూసిఫరు సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే తను ఆరాధించబడాలి. అందులో కూడా ఎలాగ తను ఆరాధించబడుతున్నాడంటే దేవుని వల్లే సేమ్ టు సేమ్ అదే పోలికుండాలా. అది అంటే అట్లాగనే ఉండాలి. దేవుడు మన ప్రభు ఎలాంటి వాడు మనం తెలుసు, ఆయన మనం నమ్ముతాము, ఆయన త్రియేక దేవుడు అని నమ్ముతాం. కాబట్టి ఆయన ఒకే దేవుడు, అయితే వ్యక్తిత్వాలను బట్టి మాత్రము ముగ్గురుగా ఉన్నట్టుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దాని కొరకు ఎన్నో సందర్భాల్లో మనం హెబ్రీ పత్రిక తర్వాత ఆయా సందర్భాల్లో ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. త్రిత్వం విషయమై మనము ఏమాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఈ త్రిత్వం విషయంలో ఈ త్రిత్వాన్ని నమ్మేటువంటి వారిలో పలు విధాన సిద్ధాంతాలు ఏర్పడినాయి అంటే, కొంతమంది యెహోవా విట్నెస్ అనే వాళ్ళు ఏమని వాదిస్తారంటే, యెహోవా అంటే తండ్రి, యేసు ప్రభు కుమారుడు. కాబట్టి ఎవరు పెద్దోడు, తండ్రి పెద్దోడా కుమారుడు పెద్దోడా? యెహోవా అందుకని చెప్పినాడు, నా నామం తప్ప ఏ నామమును మీరేం చేయకూడదు, పూజించకూడదు అని చెప్పినాడు, నా నామమునే గణపరచాలని చెప్పినాడు అని చెప్పి వాళ్ళు బోధ చేస్తారు. కాబట్టి అదొక సిద్ధాంతం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని విషయమై కొంతమంది ఏమని వారు బోధ చేస్తారు, పరిశుద్ధాత్ముడు ఆయన లేకపోతే సంఘమే లేదు కదా దేవుని కొరకు అనే పరిశుద్ధాత్మకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా అన్నట్టుకుంటే కొంత సిద్ధాంతం. అంటే తలంపు ఏంటంటే వాస్తవానికి తండ్రి కుమారుడు విషయంలో చూస్తే వాస్తవానికి తండ్రి పెద్దవాడు కుమారుడు కంటే. అది దీని వాక్యం ఏమి రాయబడింది, ప్రభు ఏం చెప్పినాడు, తండ్రే కుమారుడు నామాన్ని కనపరిచినాడు. అందుకనే తండ్రే సెలవిచ్చినాడు, ప్రతి వాని మోకాలు యేసు ప్రభు నామమునే వంగాలి, ఆయనని ఘనపరచని నియమించినాడు. దాని యొక్క ప్రత్యక్షతే ప్రకటన గ్రంథంలో మనకు తేటగా చూపించబడుతుంది. పూజించబడుతున్నటువంటి గొర్రెపిల్ల, యేసు ప్రభు వారు గొర్రెపిల్లగానే పరిచయం చేయబడుతూ ఆ గొర్రెపిల్ల పరలోకములో ఆరాధించబడుతున్నట్టుగా పూజించబడుతున్నట్టుగా ఆ గొర్రెపిల్ల ఎదుటే ఆ 24 మంది పెద్దలు సాగిలేబడినట్లుగా మన ప్రకటన గ్రంథంలో మన జ్ఞాపం చేయబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఆయన యొక్క దైవత్వం యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ఇప్పుడు అపవాది సాతాను కూడా అదే ఆలోచన అనమాట. నేను కూడా ఈ త్రిత్వం వలె నేను కూడా ప్రజలను ఆరాధించబడాలి. మొత్తానికి ఈ యొక్క క్రూర ముఖం విషయంలో జ్ఞాపం చేసుకుంటే వీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఊరక చదువుదాంలేండి, నేను కూడా క్లుప్తంగా ముగిస్తాను. 13వ అధ్యాయము ఈ యొక్క క్రూర ముఖం ఎలాంటిదంటే దయచేసి 4వ వచనం, ఆ మృగం నాకు అధికారం ఇచ్చినందున ఆ గడ సర్పమునకు నమస్కారం చేసిరి, మరియు వారు ఆ మృగమునతో సాటి ఎవడు దానితో. 5వ వచనం చూడండి, డంబపు మాటలు దేవదోషలను పలుకు నోరు దానికి ఇవ్వబడతా వచ్చింది. కాబట్టి అది ఏం చేస్తుందంట, డంబం మాటలు పలుకుతుందంట, దేవుని యొక్క దోషణలు కూడా చేసేటువంటిదిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం రాయబడింది. 6వ వచనంలో మనం ఏం చూస్తాం, దేవుని దూషిస్తాడంట, తర్వాత ఆయన నామాన్ని దూషిస్తాడంట, ఆ తర్వాత ఆయన గుడారాన్ని దూషిస్తాడంట, ఆ తర్వాత పరలోక నివాసులను దేవుని పిల్లలను కూడా దూషించడానికి ఏం చేస్తాడంట చెప్పండి, తన నోరును తెరుస్తాడంట. కాబట్టి అందుకని కింద భాగానికి ఇంకా వచ్చేసరికి ఆ 14 వచ్చిన చివరిలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి భూ నివాసులను ఏం చేస్తున్నాడు, మోసగిచ్చేవాడుగా మరి ఈ మరొక క్రూర మృగం విషయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మెట్టుకు ఈ యొక్క గర్ర సర్పం, తర్వాత క్రూర మృగం,
దాని తర్వాత ఏమని మరి యొక్క క్రూర మృగం గురించి రాయబడింది. కానీ ఈ యొక్క ఘట సర్పము దేనికి గుర్తుగా సాతాను తాను మరి ఏమంటారు అంటే బయలుపరుచుకుంటున్నాడంటే తండ్రి అయిన దేవుని యొక్క స్థానములకు సమానంగా తను బయలుపరుచుకుంటున్నాడు. తర్వాత ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క మృగం ఏమైతే క్రూర మృగం ఉందో 13వ అధ్యాయం 1వ వచనంలో క్రూర మృగం కాబట్టి కుమారుడైన యేసు ప్రభువుకి గుర్తుగా సాతాను తను మరి ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు తను తర్వాత గుర్తింపు పొందుతున్నాడు. 11వ వచనంలో వచ్చేసరికి మరి యొక్క క్రూర మృగము అనేటువంటిది కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉండినట్లుగా తను మరి పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి ఎట్లాంటి పోలిక అంటే నేను దేవుణ్ణి అంటే దేవుణ్ణి మాత్రమే కాదు దేవుడు లాంటి వాడను కూడా అని. అందుకని సాతాను గురించి దేవుని వాక్యం రాయబడుతుంది. ఎలాంటి వేషం వేసుకుంటాడంట సాతాను చెప్పండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చూద్దాం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. కాబట్టి ఎట్లా కనబడుతున్నాడు? వెలుగు చూడంగానే ఎట్లా దగ్గ మెరిసిపోతున్నాడు. కాబట్టి ఎవరు వెలుగు? దేవుడు ఏమైనాడైనా వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు, ఆయన మనల్ని వెలిగించినాడు. కాబట్టి ఆయన స్వయం ప్రకాశం. మనం ఎవరము? స్వయం ప్రకాశం కాదు, ఆయన ముఖ దర్శనంతో వెలుగుతూ ఉన్నాం. ఆ విషయం పక్కన పెడితే కాబట్టి ఎట్లా కనబడుతున్నాడంటే వెలుగు చూడంగానే దేవుడు అన్నట్లుగా ఆ వెలుగు ఏమని రాయబడుతుంది? వెలుగు దూత. కాబట్టి వేషమును తను ఏం చేస్తున్నాడు? ధరించుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. 15వ వచనంలో కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. అంటే సాతాను దగ్గర నేర్చుకునే విద్య అన్నమాట అని. మొత్తానికి సాతానుగా బయలుపరచుకోవట్లే. ఏం వేసుకున్నాడు? వెలుగు దూత వేసుకున్నాడు. అంటే ఎవరు కూడా సాతాను అని ఏం చేయలేరు చెప్పండి? గుర్తుపట్టలేదు. అక్కడ షోరూముల దగ్గర కొంతమంది ఏమంటారు కొన్ని బొమ్మల్లాగా వేసుకుంటారు. వాడు ఎవడున్నాడో ఎవడో తెలియదు. ఆ బొమ్మ కనబడుతుంటుంది, బాగా అట్రాక్షన్ కనబడుతూ ఉంటుంది అంతే. లోపల కూడా ఉంటాడు, అది తీస్తే వాడు చూడబుద్ధి కాదు. కాబట్టి తలంపు ఏంటంటే ఇక్కడ అపోజిట్ సాతాను చూడండి ఎలాంటి యుక్తిగా ఉంటున్నాడు. ఈ 13వ వచనంలో ఇక్కడ దేవుని వలె తను మరి పోల్చుకుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. కొన్ని పోలికలు జ్ఞాపం చేసుకొని మనం ముగిస్తాం. దీని వాక్యంలో 13వ అధ్యాయంలో ఈ క్రూర మృగం విషయమే మనం చూస్తూ వచ్చినాం. ఈ క్రూర మృగము ఎవరికి గుర్తుగా సాతాను చూపించుకున్నాడంటే త్రిత్వంలో మరి కుమారుడైన యేసు ప్రభువుకు గుర్తుగా తను చూపించుకుంటున్నాడు. చూడండి దీని వాక్యంలో మొదటి వచనం, మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము. కాబట్టి ఇది ఒక మృగం, క్రూరమైన మృగం. అది దీని వాక్యంలో తిరిగి చివరి వచనం 18వ వచనంలో మనం చూస్తే చదవండి. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. కాబట్టి మృగము అంటే ఒక మనుషుడు అని ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది. ఇక్కడ ఆ మృగము సంఖ్య అంటే ఒక మనుషుడి సంఖ్య. అంటే మృగము ఇక్కడ ఒక మనుషుడుగా తనకు కనపరుచుకుంటున్నాడు. అంటే మనుషునిగా వచ్చి తర్వాత క్రీస్తు వలె మోసగించినాడు మొదటి 3.5 సంవత్సరాలు. కాబట్టి మనం చూస్తూ వచ్చినాం, తెల్ల గుర్రం మీద వచ్చినాడు ఆ మనుషుని వలె. కాబట్టి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోని వలె కనబడి యూదులను మోసగించిన మనుషుడు ఆ తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో కూడా కాబట్టి తను ఎలా కనబరుచుకున్నాడంటే ఒక మనుషుడిగా కనబరుచుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలాగ మరి పేర్కొనబడినాడు? మనుష్య కుమారుడిగా పేర్కొన్నాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రారంభించుటకు కానీ మనుష్యుడిగా యేసు ప్రభువు ప్రత్యక్షపరచుకునేది. కానీ ఈ మృగం కూడా ఒక మనుషుడిగా తను చూపించబడుతూ ఉంది. 2వ పోలిక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2వ వచనంలో, నేను చూసిన మృగము చిరుతపులి పోలినది, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసమును గొప్ప అధికారమును ఇచ్చెను. కానీ ఘట సర్పం అంటే సాతాను ఏం చేసినాడు? తన బలాన్ని ఇచ్చినాడు, తన సింహాసనాన్ని ఇచ్చినాడు, గొప్ప అధికారాన్ని ఇచ్చినాడు. అంటే దీన్ని బట్టి మనకేం చూపిస్తూ ఉందంటే తనైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలాగైతే సంపూర్ణంగా మరి అధికారం ఇచ్చినాడు,
తన వలే తన స్థానంలో గణపరచబడి కొరకే ఆధిక్యత ఇచ్చినాడు. కానీ అట్లానే సాతాను కూడా ఇక క్రూర మృగానికి ఏం చేశాడంటే తన సింహాసనాన్ని ఇచ్చినాడంట. తర్వాత తన గొప్ప అధికారాలు, తన బలమును మరి వానికి ఇచ్చినట్లుగా దేని వాక్యంలో చూస్తున్నాం. ఇది రెండవ పోలిక. మూడవ పోలిక దయచేసి 3వ వచనం. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను. కాబట్టి ఇక్కడ దానికి తలలో ఒక దానికి ఏమైందంటే చావు దెబ్బ తగిలింది. అంటే ఏమని అంటారంటే 7 తలలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. కాబట్టి ఒక తలకు తగిలితే అన్ని తలలు చచ్చిపోతాయి. ఒకడే కదా కాబట్టి, ఒక మనుషుడే కాబట్టి. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఈ మనుషుడు ఏం చేయబడినాడంటే చావు దెబ్బ కొట్టబడి తను చనిపోయినాడు, చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఇక్కడ మనకి ఏం రాయబడుతుందంటే ఆ చావు దెబ్బ ఏమైపోయిందంటే చెప్పండి, మారిపోయింది. అంటే ఏంటి, దాదాపు కానీ కాదు కానీ. కాబట్టి తను చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, మళ్ళా బ్రతికినాడు. అంటే ఇది ఏం పోలిక, యేసు ప్రభువు లాగానే. అంటే ఎంతగా తను, కాబట్టి నేను త్రిత్వంలో ఉన్న భాగమైన యేసు ప్రభు అంటే ముగ్గురు ఒక్కడే. సాతాన్లో నుండి ఈ రెండో భాగమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఈ యొక్క ఘటసర్పము ఎంత చక్కగా పోల్చుకుంటున్నాడు. నేనేమి తక్కువ కాదు, యేసు ప్రభు అంటే ఆయన వంటి వాడిని, నేను ఆయనతో సమానం నేను. కాబట్టి ఆ దేవుని పోలిక కూడా ఎంత అలా ఉందని చూపించుకుంటున్నాడు. అందుకని ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది, మానిపోయింది కనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉండిరి. కాబట్టి ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఈ దినాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారు మరణము, భూస్థాపన, క్రోధ గురించి ప్రకటిస్తున్నా కూడా ప్రజలు విని ఆశ్చర్యపడట్లేదు ఎంతైనా వార్త గురించి. కానీ అది ఆ దినాల్లో సాధారణ ఎంత మోసగిస్తాడంటే భోజనులందరూ కూడా అరే చచ్చిపోయినాడు, మళ్ళీ బతికినాడు, అబ్బా ఎంత ఆశ్చర్యం అబ్బా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది 3వ పోలికగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ పోలిక 4వ వచనం. అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిన. కాబట్టి ఘట సర్పం ఆరాధించబడుతుండడం ప్రారంభించినాడు, పూజించబడడం ప్రారంభించినాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన సజీవుడుగా ఉండి అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా ఆయన పూజించబడలేదు. కానీ అది అపోదైనటువంటి ఈ యొక్క ఘట సర్పం ఏమైతే ఉన్నాడో, కానీ ఈ మనుషుడు ఏం చేయబడుతున్నాడు, దేవుడి వలె తను పూజించబడుతూ వచ్చినాడు. తర్వాత దీని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు 5వ పోలికగా మనం చూస్తాం. 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం. కాబట్టి ఈ యొక్క క్రూర మృగానికి పేరు కూడా పెట్టబడలే, మరి యొక్క క్రూర మృగం అని రాయబడింది. అంటే ఒక మాట చెప్పాలంటే కాబట్టి ఈ క్రూర మృగము లాంటి క్రూర మృగమే అంటే దీని కూడా ప్రత్యేకమైన పేరు లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు కుమారుడైన దేవుడుగా మనకు పరిగణించబడుతున్నప్పటికీ కానీ త్రిత్వంలో 3వ భాగమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి ఏం పేరు లేదు. అది పరిశుద్ధమైన దేవుని ఆత్మగా మాత్రమే పరిగణించబడతా వచ్చినాడు. కానీ ఇక్కడ కూడా ఈ మనుషుడు చూడండి, ఈ మరి యొక్క క్రూరముఖంగా పిలువబడుతూ ఏం రాయబడుతుందంటే పైకి వచ్చి చూచితిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. కాబట్టి ఎలాగున్నది ఈ యొక్క అపవిత్రమైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఈ యొక్క మరి యొక్క క్రూర మృగం ఎట్లా కనబడుతుందంటే గొర్రె పిల్ల కొమ్ము వంటి కొమ్ములు. అంటే నేను గొర్రె పిల్లలకు చెందిన వాడును. అంటే యేసు ప్రభుకి ఎలాగైతే పరిశుద్ధాత్మ రిలేటెడ్గా ఉంటున్నాడో, ఆయన కొరకే ఆయన ఎలా పంపించబడ్డాడో, నేను కూడా అటువంటి వాడిని. ఆ యొక్క క్రూర మృగము కనుక చనిపోయి తిరిగిలేచిన క్రూర మృగము, ఆరాధించబడిన క్రూర మృగము, దానికి రిలేటెడ్గానే నేను వచ్చాను అనేటువంటి పోలిక ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఇది 5వ పోలిక. 6వ పోలిక మనం చూసినప్పుడు 12వ వచనంలో అది చేయుచున్నది, చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూర మృగమునకు భూమియు దానిలో నివసించేవారును నమస్కారం చేయనట్లు దాని పని చూడండి ఎట్లా అవుతుందో. కానీ నన్ను పూజించమని చెప్పట్లే, అది ముందున్నది క్రూర మృగమే, ఇది కూడా మరి ఒక క్రూర మృగము. ఇదేమని చెప్పాలా?
కానీ నన్ను పూజించమని చెప్పాలా? ఇదేమని చెప్తా ఉంది? ఏమని చెప్తుంది చెప్పండి? ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారు నమస్కారం చేయాలని బలవంతం చేస్తూ ఉంది. అంటే ఎంత బాగా చేస్తూ ఉంది చూడండి ఆ పని. కాబట్టి మేము మొదటి క్రూర మృగం అంటే 13వ అధ్యాయంలో మొదటి వచ్చిన కారణమైన క్రూర మృగం, ఆయనను మీరు ఆరాధించాలా. కాబట్టి ఆ బలవంతం చేస్తుంది. మీరు ఆరాధించాల్సింది, అందరూ ఆరాధించాలా ఆయన బలవంతం చేస్తూ ఉంది. కాబట్టి నన్ను ఆరాధించమని చెప్పట్లేదు. అంటే క్రూర మృగం ఎవరి కోసం పని చేస్తూ ఉంది? మా మొదటి క్రూర మృగం కొరకు పని చేస్తూ ఉంది. కాబట్టి తానుగా తన కోసం పని చేసుకోవట్లేదు, కానీ పరిశుద్ధాత్మ వలే పనిచేస్తూ ఉంది. కాబట్టి దేని వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడుతున్నటువంటి ఇది 6వ పోలికగా మనం చూస్తాం. 7వ పోలిక 13వ వచనం, అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క పరిచర్య ప్రారంభించబడిన తర్వాత, సంఘం ఏర్పరచబడిన తర్వాత అనేకులు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినట్లుగా, ఆయన వాక్యంలో అంగీకరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భూమి మీద ఏం జరుగుతూ వచ్చినాయి? అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చినాయి. దీని వాక్యంలో మనకు ఒక మాట రాయబడింది కదా, మన పరిచయమైన వచనం, అది అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు. ఏవి జరగవల్లని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించును, వాటన్నిటిని చేటుకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుని యేసు విరోధంగా హేరోదును పొద్దు పిలాతును 30 వచనమండి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుని యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము. కాబట్టి చాచబడిన చేయి దేని కొరకైనటువంటి సూచక క్రియలు, మహత్కార్యములు. ఎందుకోసమని మరి దేవుడు ఆ మహత్కార్యాలు సూచక క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. 37వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి వారిని బలపరచడం ద్వారా దేవుని వాక్యమును ధైర్యంగా బోధిస్తూ ఉంటుండగా ఆ వాక్యమును అంగీకరించడం కొరకై మరి ఎలాంటి కార్యాలు జరిగించబడినాయి? సూచక క్రియలు జరిగించబడతా వచ్చినాయి. అందుకని దేవుని వాక్యంలో మరొక వచనం కూడా మనకు పరిచయమైనటువంటి వచ్చిన భాగము మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో, అంటే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత పరిచయం గురించి రాయబడుతూ ఆ వచనం రాయబడింది. చివరి అధ్యాయం చివరి వచనం, వారు బయలుదేరి వాక్యం అందంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనుక వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుట కొరకై ఏం చేయబడతా వచ్చినాయి? సూచక క్రియలు జరిగించబడతా వచ్చినాయి. అలాగనే ఈ యొక్క క్రూరముఖము కానీ మొదటి క్రూరముఖమును ఆరాధించినట్లుగా వాళ్ళు బలవంత పెట్టడం కొరకు, వాళ్ళని నమ్మించడం కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? సూచక క్రియలు తను చేస్తూ వచ్చినట్లుగా 13వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఇది 6వ పోలికగా మనం 7వ పోలికగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత భాగానికి వస్తే దేని వాక్యంలో 15వ వచనం, మరియు ఆ మృగం యొక్క, అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనము, ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయుటకును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రారంభించుటకై దానికి అధికారం. ఇది 8వ పోలికగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక ప్రతిమను ఏర్పాటు చేసి బలంతో పెట్టినాడు. ఇక్కడ ఆ మొదటి క్రూరమృగం లాంటి ప్రతిమ పెట్టాలా, ఏర్పాటు చేయాలా, ఆ ప్రతిమకు అందరు ఆరాధించాలా, ఆ ప్రతిమకు అందరు మొక్కాలా, అందరినీ బలవంతం చేస్తూ వచ్చినాడు. అదేనా వాక్యంలో మనం చూస్తూ వస్తే ఆ ప్రతిమ విషయంలో ఆ ప్రతిమకు ఎలా ఏం చేశాడంటే ఈ రెండో క్రూరమృగము ఆ ప్రతిమకు ప్రాణం ఇవ్వడానికి అధికారము. ఎందుకోసమని? ఆ మృగం యొక్క నమస్కారం చేయని వారిని హతం చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై అధికారం. కాబట్టి ప్రతిమకు ప్రాణం వస్తూ ఉంది. బొమ్మ మాట్లాడతాం ప్రారంభించింది. ఎంత బాగా ఉన్నది అంటే ఇది ఏం చేస్తూ ఉన్నదంటే ఈ మరొక క్రూరమృగం ఆ మొదటి క్రూరమృగము ఆ యొక్క ప్రతిమ మాట్లాడినట్టుగా చేస్తూ ఉంది.
కానీ ఇది ఎనిమిదో పోలిక. ఎబ్రీ పత్రికలో మనకు యేసు ప్రభువుని గురించి ఒక మాట మనకు రాయబడి ఉంటుంది. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇది కూడా మనకు బాగా పరిచయమైనటువంటి వచ్చిన భాగమే. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం అక్క దయచేసి. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పెద్దలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పెద్దలతో దేవుడు మాట్లాడినాడు. అంటే నానా సమయాల్లో నానా కాలాల్లో ప్రవక్తలు మాట్లాడినారంటే అది వారి మాటలు కాదు, ప్రవక్తలు వారి ద్వారా మాట్లాడినారు. అదనమాట. కాబట్టి మన పూర్వీకులంటే మన పెద్దలైనటువంటి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయినారు? వారి ద్వారా ప్రకటించబడిన మాటలు, తమ సృష్టించిన సృష్టికర్త యొక్క దేవుని యొక్క మాటలను వాళ్ళు ఎరగలే. వారికి ఎలాంటి ఆశ? దేవుడు మాట్లాడాలి ఇష్టం, దేవుడి మాట అంగీకరించాలి ఇష్టం. అయితే దేవుడు వారి ద్వారా మాట్లాడటం అది ఇష్టం లేదు. అదే ఇలా ఈ పోలిక మనకి ఎక్కడ కనబడుతుందంటే, కాబట్టి ధనవంతుడు లాజరు ప్రభు చెప్పిన వాస్తవికమైనటువంటి ఉదాహరణలో మనకు కనబడుతుంది. ధనవంతుడు ఏమీ మరి దేవుడిని ఎరగినవాడు కాదు. ఒక మాటలో మన భాష చెప్పగలంటే ఒక క్రైస్తవుడే అతను. దేవుడు అంటే ఎవరో ఎరిగినవాడు, చక్కగా మరి మందిరానికి వెళ్ళేవాడు, మందిర సంబంధించిన భాష అంతా నేర్చుకున్నవాడు. అందుకే కదా పాతాలను పోయినా కూడా తల ఎత్తినాడు, అబ్రాహామును గుర్తుపట్టినాడు. ఏమని పిలిచినాడు? అబ్రాహాముని తండ్రివైనా అబ్రాహాము అని అంత తెలిసినవాడు, అంత తెలిసినవాడు. ప్రభు తనతో ఎందుకు దర్శించలే? తనతో ఎందుకు మాట్లాడలే? తనతో మాట్లాడు ఉండాలి కదా అని మాట్లాడాడు. ఎన్నో రీతులు మాట్లాడాడు. అయితే ఆ మనుషుడు ధనవంతుడు కాబట్టి వారి మాటలు లెక్క చేయలే. నువ్వెవరు చెప్పడానికి? నీకేం సంబంధం? నువ్వు మాకు చెప్పేవాడుగా అని అన్నాడు. అరే నా దేవుడు. కాబట్టి వారు మనుషులు, దేవుడు ఏది ఏర్పాటు చేయబడినా మనుషులైనా సామాన్యులైనా అయితే నా క్షేమం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడని వాళ్ళు ఎరగలే. అందుకని వాళ్ళ ద్వారా వినడం ఇష్టం లేదు ఈ మనిషికి. అందుకని ఏం ప్రతిపాదన పెట్టినాడు దేవుడు చెప్పండి? మాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, అచ్చం నా బుద్ధిలే అబ్రాహ్మ, నేను ఎట్ట అంటున్నా వాళ్ళు అట్ట అంటోళ్ళే. వాళ్ళు కూడా ఒక రకంగా వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదు. వాళ్ళు వినాలంటే చచ్చినట్టుగా నరకములో ఏమంటారు ఆ యొక్క నీ లోపల ఉన్నటువంటి లాజరు బ్రతికి వెళ్తే అప్పుడు చూడు అసలు వాళ్ళు ఎంత బాగా అమ్మా ఎంత విధేయత చూపిస్తారో, ఎంత పశ్చాత్తాపం. అమ్మా దేవుడు పంపించినాడు మా కొరకు, మార్మల్స్ పొందేస్తారని చెప్పినాడు. అప్పుడు చెప్పినాడు ఆ ప్రవక్త అబ్రహాము, నాయన పిచ్చోడా, కాబట్టి అట్లా కుదరదు నాయన, ఏం చేయాలా? అక్కడ ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి వారు చెప్పింది వారు వినవలసి ఉన్నది. కానీ దేవుని యొక్క నియమం అట్లా కాకుండా ఇంకో రకంగా ఉండదు. సరిగ్గా తలంపైందంటే ఇక యుగాంతంలో ఈ చివరి దినాలలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక దేని వాక్యంలో ఆ దినాల్లో ప్రత్యక్షపడనైనటువంటి యేసు ప్రభువారు ఈ దినాల్లో ప్రత్యక్షపరచబడి సంపూర్ణంగా ప్రత్యక్షపరిచినటువంటి యేసు ప్రభు ఆయనే తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి. కాబట్టి ఇటువంటి పోలికే ఆ యొక్క మొదటి ప్రతిమకి ప్రారంభించడం ద్వారా ఆ ప్రతిమ ద్వారా మాట్లాడిస్తున్నాడు. చూడండి ఎలాంటి పోలికో. తర్వాత తిరిగి 9వ పోలిక మనం చూస్తాం. 16-17 వచనాలలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చదువు. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తన నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర. కాబట్టి ముద్ర వేయించుకోవాలా? ముద్ర దీని వాక్యలో ప్రభు మనకేం చేసిన, మనకి ఎలాంటి ముద్ర వేసినారు చెప్పండి? పరిశుద్ధ ఏమండి మనల్ని కూడా ప్రభు ఏం చేసినాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేసినాడు? మనల్ని ముద్రించినాడు కదా. మన ఆయన పిల్లలమైన నిర్ధారణ. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించినాడు, సీలేసినాడు. కానీ ఈ మనుషుడు కూడా చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఈ మృగం కూడా ఏం చేస్తుంది చూడండి, సేమ్ యాస్టీజ్గా కాపీ కొట్టేస్తున్నాడు అనమాట. అంటే ఏమంటారంటే ఒకవేళ ఆ దినాలలో కూడా యేసు ప్రభు విన్న వాళ్ళు ఉంటే అరే మనం పొరపాటున యేసు ప్రభు నిజమైన దేవుడు అనుకున్నాం, ఆ బోధనలన్నీ విన్నాం, కానీ అసలు ప్రాక్టికల్గా నిజమైనటువంటి తత్వం యొక్క ఏకత్వం ఇదేరా నాయన అన్నంతగా వాని యొక్క పోలికలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అలాగ ముద్రిస్తూ వచ్చినాడు. ఇది ఎన్నో పోలిక?
9వ పోలికగా మనము చూస్తాం. తర్వాత చివరిది దేవుని వాక్యంలో ఇది కొంత ఇది విచిత్రమైన పోలిక అనుకోండి. ఆ చదివిన భాగం దగ్గర నుంచి ఆ ముద్ర అనగా మృగం పేరైనను సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు బలవంతం చేయుచున్నది. కాబట్టి ఆ మొదటి ప్రతిమను ఆరాధించిన కొరకై కాబట్టి మరి యొక్క ప్రతిమ బలవంతం చేస్తూ ఉంది, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆ విగ్రహానికి ప్రాణముచ్చడిగా ఆ విగ్రహం మాట్లాడిగా చేస్తుంది, ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. అంతమాత్రమే కాదు, ఇక్కడ ఆ ముద్ర వేయడం ద్వారా ఏం చేస్తున్నాడు, క్రయ విక్రయములు ఆ ముద్ర లేకుండా చేయకుండా ఏం చేస్తున్నాడు అంటే డబ్బు ఆశ అనమాట. అది ధన మోసము అని అంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు వాడు కొనుక్కోవాలంటే ముద్ర ఉండాలా, డబ్బులు ఉన్నాయి కానీ ముద్ర చూపిస్తే తప్పితే ఆ యొక్క మరి అమ్మడానికి లేదు. ఒకవేళ కనుక వాడు అమ్మినాడా వెంటనే లూసిఫర్ తెలిసిపోతుంది, సాతాను తెలిసిపోతుంది, వెంటనే అటాక్ ఉంటుంది అన్న. దీని గురించి కొంచెము విజయానంద కొంచెం క్లియర్గా చెప్పినాడు కాబట్టి నేను కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాను. వెంటనే తెలిసిపోతుంది. కానీ వీరిద్దరేమి డీలింగ్ చేసుకోవడానికి ఆకలితో చావాలా, ఆహారం కొరకే శోధన బట్టి ఏం చేస్తారు, అనేక మంది ఏం చేయబడతారు. కాబట్టి ఆ ముద్ర వేయించుకునేటువంటి వారుగా ఉంటారు. తర్వాత రెండవది ఏమంటున్నాడు, క్రయ విక్రయములు అంటే కొనడానికి లేదు, అమ్మడానికి కూడా లేదు. అంటే అమ్మకపోతే ఏమైపోతుంది, వ్యాపారం పడిపోతుంది, లాభం పోతుంది, డబ్బులు ఉండవు. కానీ డబ్బు కోసము కాబట్టి దేవుని కొరకు డబ్బులు పోగొట్టుకోలేక ఏం చేసేవాళ్ళు, డబ్బు కోసము ముద్ర, ఆకలి కోసము డబ్బు కోసం. అందుకని ఈ దినాల్లో కూడా రకరకాలైనటువంటి మతాలు అవన్నీ వ్యాప్తి కూడా కాబట్టి దాని ద్వారానే ఉంటాయి. వాస్తవానికి మిషనరీస్ వచ్చినారు, మిషనరీస్ కూడా కొంత సహాయపడినారు కానీ కొంత సహాయం చేసి సువార్త చెప్పినారు, ప్రభువుని ఎరిగినట్లుగా చేసినారు. అయితే కొన్ని మతాలు ఉన్నాయి, వారు విగ్రహారాధన అనుసరించినట్లుగా వారు ఏం చేస్తున్నారు, కానీ ఆ డబ్బు ఆశ చూపిస్తారు. ఉదాహరణకు ఆర్సీఎం వాళ్ళు ఉన్నారనుకోండి, మేము ఆర్సీఎం అంటే లయోలా కాలేజీలో మా పిల్లలు చదువుకున్నారు. నేను వెళ్ళి అన్నాను అనమాట, మేము దేవుని సేవకులము అని అన్నారు. అంటే వాళ్ళు అన్నారు మేము కూడా దేవుని సేవకులమే అని అన్నారు. అన్న తర్వాత సరే ఏమన్నా కన్సెషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి అని అన్నారు. ఇవ్వమని గట్టిగా అడగలేదు కానీ ఇవ్వగలిగితే ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత సరే ఎవరికి ఇస్తారా అని అంటే ఖచ్చితంగా ఆ ఆర్సీఎం ఏదో ఒక చర్చి ఫాదర్ దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్తే దాదాపు 90% ఇస్తారు, లేదంటే ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు. చూసారా, అంటే వాళ్ళ మతంలో గలవాల. చాలామంది చూడండి ఆర్సీఎంకి వెళ్ళే వాళ్ళు మన సువార్త చెప్పినామనుకోండి, వాళ్ళు నమ్మినా కూడా రారు. ఎందుకంటే ఆశ అనమాట. అక్కడికి వాళ్ళు ఏదో అంతో ఎంతో ఇస్తారు. మా జేజీ కూడా ఆర్సీఎంలో ఉండేది. మా తాతయ్య పేరు రాయప్ప, మా మామయ్య పేరు బాలస్వామి. మా జేజీ ఆర్సీఎంకి వెళ్ళేది. నేను కూడా కంటిన్యూస్గా అంటే ఆమె పోరు తట్టుకోలేక ఆర్సీఎంకి వెళ్ళేవాడిని. అయితే ఆ రోజుల్లో ఇప్పుడు లేవులేండి, ఆ రోజుల్లో పాలపిండి ఇచ్చేవాళ్ళు ఫారెన్ వచ్చేది. ఎంత రుచిగా అంటే అంత రుచిగా ఉండేది. గోధుమలు తర్వాత ముందు గోధుమ పంపిస్తే యాసిటీస్గా అదే గోధుమలు మళ్ళీ అమ్ముకుంటున్నారని చెప్పి వాళ్ళు ఉడకబెట్టిన గోధుమలు పంపించారు. అప్పుడు మేము అన్నం వండుకునేను, ఎంత బాగా అన్నంలాగే అవుతుంది. ఇప్పుడున్న గోధుమ ట్రై చేస్తే అది జావలాగా అవుతుంది, మెత్తగా అవుతుంది, కానీ అన్నంలాగా కాదు. కాబట్టి మొత్తానికి నేనేం చెప్తున్నానంటే కాబట్టి ఆయా సమయాల్లో మరి తుఫాన్లు వచ్చినప్పుడు కొంత సహాయం చేస్తూ ఉండేవారు. తర్వాత నేను కూడా ఎందుకు వెళ్ళేవాడిని అంటే మా ఇంట్లో చాలా పూర్ ఉండేది అనమాట. ఒప్పుకోదు ఆమె, మందిరానికి వెళ్ళడానికి ఒప్పుకోదు, మరి ఎప్పుడో సమాసంకి వెళ్ళడానికి ఒప్పుకోదు, గోల ఇంట్లో. అందుకని నాకు గోల తట్టుకోలేక ఏం చేశాను, పొద్దున్న 6:30 గంటలకు పూజ ఆమె వెంబడి పోయి ఆమె చర్చిలో ఉంటే నేను ఆ ఉయ్యాలు ఉండేవి, ఆ ఉయ్యాలు ఊపుకొని మళ్ళీ 10 గంటలకు మందిరానికి పోయి అట్లా కొంతకాలము ఆమె నుండి మేము అంటే తలంపోయిందంటే నేను జ్ఞాపకం చేసేందంటే కొంచెం శత్రువు ఏదో ఒక రీతిగా కానీ మరి సాతాను ఏం చేయబడాలా, ఆరాధించబడాలి. అందుకని దేని వాక్యం మనం చూస్తాం, అది జ్ఞాపకం పెట్టుకోవాలా. శత్రువు తన ఆశ కొంత వేరే నెరవేర్చబడినట్టుగా తను భావిస్తున్నాడు, దేవుని స్థానంలో తను వచ్చేసినట్టుగా భావిస్తున్నాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా త్రిత్వంలో వలె నేను కూడా ఒక త్రిత్వం కలిగిన వాడని భావిస్తున్నాడు. ఏ మాత్రం వ్యత్యాసం లేదు అని భావిస్తున్నాడు. కానీ మేము ఆ ముగ్గురు ఒక్కడే అయిన సాతాను అయినప్పటికీ కూడా కానీ మేము ముగ్గురం వేరువేరుగా ఉన్నామని తను బయలుపరుచుకుంటున్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఎలాగ బయలుపరుచుకునే విషయం కాదు. అపవాది సాతాను పడవేయబడి నుంచి ఇప్పటివరకు తను ఏం కార్యకలాపాలు చేస్తున్నాడు,
ఆ తర్వాత చివరి 300 సంవత్సరాలు ఎలాగైనా తను గుర్తించబడి పూజించబడతాను ప్రాముఖ్యం కాదు, అంతము ప్రాముఖ్యమైనది. కాబట్టి తన యొక్క ఆశ నెరవేర్చుకుంటున్నానా లేదనేది ప్రాముఖ్యం కాదు, దాని యొక్క అంతము ఏమిటి అనేది ప్రాముఖ్యమైంది. అందుకు నేను ప్రజలుగా మన జీవితాలలో జ్ఞాపం చేసుకోవాలా. అపవాదైన సాతాను వాని పోలికల గురించి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, కానీ నీవు నేను ఎలాగ రక్షణ పొందాను ముఖ్యం కాదు, ఎంత మేర దేవుని యొక్క పరిచయంలో ఆయనతో వాడబడడం ముఖ్యం కాదు, ఎంత మేర మన దేవుని కొరకు ఏమేమి చేయగలిగినామనేది ముఖ్యం కాదు, మంచిదే. ఏమేమి ఇవ్వగలిగినామనేది మంచిదే, అది ముఖ్యం కాదు. ఏమి ముఖ్యం? నీ యొక్క నా యొక్క అంతము అనేటువంటిది ఎంతో ముఖ్యమైనది. దేవుని ఎదుట ఒక దినాన నీవు నేను అంగీకరించబడటం ఎంతో ముఖ్యమైంది. దేవుని ఎదుట దేవుని చేత ఘనపరచబడటం ముఖ్యమైంది. అందుకనే చివరి ఆశీర్వాదం సహజంగా ఇచ్చేటప్పుడు ఒక వచ్చిన వారించి చెప్తా ఉంటారు. ఏమంటారు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, చెప్పండి, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టబడటం ముఖ్యం. ఒక దినాన నీవు నేను సేవకుడు అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, ఎంత మీద స్త్రీని మోస్ట్ అయి ఉండొచ్చు. అయితే నీవు నేను దేవుని ఎదుట నిలబడాలా? ఎట్లా నిలబడగలుగుతావు అనేది ప్రాముఖ్యం. సంతోషంగా నిలబడగలవా? నిర్దోషంగా నిలబడగలవా? తొట్టిల్లకుండా కాపాడబడ్డావా? యేసుప్రభు యొక్క శక్తి కేవలం రక్షణ కొరకు మాత్రమేనా నీ జీవితంలో? ఆయన శక్తి శిలువలో యేసుప్రభు మరణించి తిరిగి లేచింది కేవలం చెయ్యెత్తి పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటాం మన కొరకు మాత్రమేనా? ఈ మాత్రం కూడా కాదు. దేవుని వాక్యం రాయబడింది, ఆయన తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడంట? దేవుని వాక్యం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూడాల్సిన అవసరం లేదు. 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఏం రాయబడింది? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా తన ఎదుట నిలవబెట్టు కొనవలనని దాని కొరకు తాను అప్పగించుకున్నాడు శిలువకు. అందుకు శిలువలో మరణించింది. ఆయన వేదన అంతా కేవలం మారు మనసు పొందుట కొరకు మాత్రమే కాదు సుమా. ఆయన వేదన అంతా ఏంటంటే నీవు నేను రక్షణ పొంది కలంకమును తప్పించుకొని ముడత తప్పించుకొని అట్లాంటి ముడత లాంటిది కూడా ఏది కూడా లేకుండా నిర్దోషమైనదిగా పరిశుద్ధమైన వారిగా మహిమగల సంఘంగా సిద్ధపరచబడాలి. అందుకోసం ఆయన అప్పగించుకున్నాడు. కానీ ఆయనకి శక్తి అంతవరకే కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? కానీ దేవుడు తన యందు అంటే యేసు ప్రభువును వినియోగించిన శక్తి ఏంటి? ఆ శక్తి ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అని అంటాడు. ఏంటి ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం? ఇప్పుడు మళ్ళా యూదా పత్రికలో చివరి ఆశీర్వాదం మాట, తొట్టిల్లకుండా కాపాడుకు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల రక్షకుడు. అది అన్నమాట. ఆయన శక్తి ఎందుకోసమో దేవుడు వినియోగించాడంటే ఆ శిలువలో రక్షించడం కొరకు మాత్రం కాదు, రక్షణ పొందిన తర్వాత పడిపోకుండా కాపాడబట్టడానికి, రక్షణ పొందిన తర్వాత నీవు నేను ఎంతగా అంటే కానీ నిర్దోషులుగా కాదు, పరిశుద్ధులు మాత్రమే కాదు, మహిమగల సంఘముగా సిద్ధపరచబడి సంతోషంగా ఆయన మీదుట నిలబడటం కొరకై విజయం పొందిన వారిగా బహుమానాలు తీసుకొనుట కొరకు నిలబడిన వారి వలె నిలబట్టి కొరకై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సాతాను ఎదిరించి సాతానుతో పోరాడి విజయము పొంది విజయవంతమైన వారిగా ఉండడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నీ అంతం ఏంటి? ఇదేనా నీ అంతం? అలాగనే ఉండబోతుందా నీ యొక్క నాయక అంతం? జ్ఞాపం చేసుకోవాలా. కానీ నీ యొక్క నా యొక్క మరణ దినాన దేవుని చేత ఘనపరచబడడం ఎంతో ప్రాముఖ్యం. అందుకు ఎన్నో వాకి వచ్చా ఉన్నాయి, మనకు తెలుసు, నాకంటే ఎక్కువగా మీరు చెప్పగలరు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు? ఏం కారణం? కింద వాళ్ళు ఏమైంది ఏమంటారు? సుగంధ ద్రవ్యం కంటే ఏమని రాయబడింది? మంచి పేరు. ప్రసంగి గ్రంథం చదవండి, తీసిన వాళ్ళు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణ విందు జ్యోతిని ఇంటికి పోవడం కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవటం మేలు. ఎందుకనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టదు. ఎందుకు పెట్టాలా? మనసు మరణం మీద ఎవడో మనసు పెడతాడా? చెప్పండి, ఎందుకు పెట్టాలా? నా అంతము. అందుకనే దావీదు అన్నాడు, ఏమన్నాడు? ప్రభా నా అంతం ఎట్లుండనో నాకు
చూపించమని అడిగినాడు. ఇంకో మాట చెప్పినాడు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, క్రూరత్వం ఎలగక్కే వారి మధ్యలో తను వెళ్తా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? సజీవుల దేశమును నేను ఉండునన్న నమ్మకము నేను లేని ఎడలా నేను ఏమవుదును? ఒకటే నిరీక్షణ. సజీవులు అంటే దేవుని పిల్లలు ఉండేటువంటి పరలోక రాజ్యంలో నేను ఆయన చేత అంగీకరించబడతాను. అలానే సిద్ధపడ్డాను. ఏముంటే ఏమి, ఏమి లేకపోతే ఏమి అనే ధైర్యం. ఈ దినాల్లో ఆ ధైర్యం ఉందా నీకు నాకని? ఈ యొక్క 10 విధాలుగా తను తాను దేవుని వలె, దేవుని పోలిక వలె ప్రత్యక్షపరచుకునే ఈ మనుషుడు వీని అంతమేంటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది ఘట సర్పం వీడు. ఆ తర్వాత పడవేయబడిను అచ్చట ఆ క్రూరముఖం. ఏ క్రూరముఖం? 13వ అధ్యాయం 1వ వచనంలో కనబడినటువంటి క్రూరముఖం. కాబట్టి ఇక్కడ అపవాది సాతాను అంటే ఘట సర్పముగా మనం చూస్తూ వచ్చినాం. రెండవదిగా ఆ క్రూరముఖం అంటే ఏ క్రూరముఖం? 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన క్రూరముఖం. తర్వాత అబద్ధ ప్రవక్త. ఎవరు అబద్ధ ప్రవక్త? కాబట్టి ఆ క్రూర మృగమును పోలిన మరొక క్రూర మృగము అబద్ధ ప్రవక్తగా తను చూపించబడుతున్నాడు. కాబట్టి ఒక్కడే అయినా ముగ్గురుగా ఉన్న ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎంత కనపరుచుకుని ఏం ప్రయోజనం? అంతం ఎంత భయంకరమైంది. పిల్లరా, దినాలలో దేవుని ప్రజలంగా నీవు నేను ఎలాగ ప్రభువును సేవించామనేది కాదు. మీ చివరి దినాలలో నీ యొక్క నా యొక్క అంత విషయం ఏంటి? ఇక్కడ ఎట్లయినా చాలా మనం అనుకోవచ్చండి. ఏం కాదా ఏంటి? మేము ఎవరు దేవుని వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంతకుముందు సాతాను దాసుని కదా, సాతాను దగ్గర నేను బాగా నేర్చుకున్నాను. ఏంటది? వేషం వేసుకునేది. అంటే అంత మీద లోపల ఏం కనబడదు. బ్రహ్మాండంగా అబ్బా ఎంత మంచి సేవకులా ఉన్నాడు నేను, ఇంత అబ్బో ఈయన చూస్తుంటేనే మంచి అభిప్రాయం కలిగిపోతుంది. మంచిదే. అంటే వాట్ అబౌట్ జడ్జిమెంట్ డే? దేవుని యొక్క తీర్పు దినాన, బహుమానులు పొందే దినాన నీ యొక్క నా యొక్క వాస్తవిక రూపం ఏంటి అని ఆ దినం కొరకైన ఆలోచన అనేది ఈ దినాల్లో నీవు లేకపోతే మన క్రైస్తవ జీవితమే మనం వ్యర్థపరచుకోవచ్చు. అందుకే దీని వాక్యంలో ఆ దినాల్లో ఎంతమంది వాళ్ళ ఆత్మసాక్షిగా చేయబడుతూ వచ్చినారు. ఒక మాట ఈ యొక్క 13వ అధ్యాయంలో వచ్చిన భాగాన్ని జ్ఞాపం చేసి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము దయచేసి 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు అందరు ఎవరు నమస్కారం చేస్తారంటే మొదట్లో ఉంది భూనివాసులు అందరూ నమస్కారం చేస్తారు. అందరూ అంటే అర్థం ఏంటంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళందరూ అని అర్థం. గొర్రెపిల్ల జీవగ్రంథం పేరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మృగమునకు నమస్కారం చేయరు. ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. అయినా పర్వాలా ప్రాణాలకు తెగించి ఆ మృగమును వారు ఎదిరించినారు. చనిపోయినా పర్వాలా మా ప్రభు కొరకు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు? జీవగ్రంథం మందు పేరు వ్రాయబడిన వారు. చేస్తారు అనుకోవచ్చు జీవగ్రంథం మందు. అందుకని ఆ బోధల్లో ఒక సిద్ధాంతం ఏంటంటే జీవగ్రంథం ఒకసారి పేరు రాసిన తర్వాత ఇంకా అది తుడిచివేయబడదు అని అట్లా ఉంటుంది. అట్లా తుడిచివేయబడి ఇంకేమో నాకు బహుమానం లేకపోయిందిలే. కొంతమంది ఒకసారి ఒక సేవకుని కొడుకు నేను మాట్లాడుతూ వచ్చినాను. వాడు చాలా త్రాగుడికి అలవాటు పడిపోయినాడు, స్మోకింగ్కి అలవాటు పోయినాడు. వాళ్ళ ఆయన చాలా మంచి సేవ చేసినాడు, చాలా మంచి సేవకుడు. వాళ్ళ నాన్న ద్వారా అనేక మంది సేవకు సిద్ధపరచబడితే కొడుకు తాగుబోతూ అయిపోయినాడు. తర్వాత కాబట్టి కొద్ది కాలము వానికి సమీపంగా నేను ఉన్నాను. సెకండ్ కరోనాలో చనిపోయినాడు. తను చాలా బాధపడ్డాను. మొత్తానికి దేవుని కృపను బట్టి చివరి దినాల్లో తను సరి చేయబడ్డాడు. నేను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని, వానికి వాక్యం చెప్తా ఉండేవాడిని, ఎంతో సన్నిహితం ఉండేది. కాబట్టి ఎందుకురా నేను మానేశాను నేను అనేవాడు. నేను చెప్పినాను బండి మీద వెళ్ళేటప్పుడు, రే నీ బట్టలు సిగరెట్ వాసన వస్తున్నాయిరా, నాకు అబద్ధం చెప్తావని అడిగేవాడిని. అడిగితే ఆ మనుషుని ఏమనేవాడు అంటే, అన్న నాకు టెన్షన్స్ అయితే అన్నాను, అదే నాకు టెన్షన్స్ ఉన్నారా, నాకు సిగరెట్ ఇరా అని చెప్పినాను వానికి. నాకు టెన్షన్ ఉంది, నాకు కొంచెం మందు ఇస్తే టెన్షన్ పోతురా అంటే నాకు కూడా ఇరా అని చెప్పినాను. చీచి అన్నాడు. మరి ఆ చీచి అంటే అర్థమవుందే కదా అని చెప్పి ఎన్నో రకాలుగా వానికి నేను చెప్పినాను. తలంపు ఏంటంటే దేవుని కృపను బట్టి ఆ మనుషుడు చివరి దినాలు సరి చేయబడినాడు. అయితే తనకు ప్రభు కొరకు జీవించడానికి తరుణం అయితే మరి అనుగ్రహించబడలేదు. నేను ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నానంటే ఎందుకు వచ్చి సందర్భం వచ్చింది.
కానీ ఇక అంటే జీవగ్రంథం అంటే ఒకసారి రాయబడిన తర్వాత ఇంకా తుడిపి పెట్టబడదంటే ఒకసారి బాప్తిజం తీసుకున్న తర్వాత గంటలైనా దేని వాక్యంలో మోషే అన్నాడు, ఏమన్నాడు, కానీ నువ్వు మౌనంగా ఉండు. ఈ జన సమూహం ఇశ్రాయేలు వీరు తిరుగుబాటు చేసేవాళ్ళు, నాకు అర్థమైపోయింది, నేను నిర్ధారణకు వచ్చేసాను, పొరపాటుని వాళ్ళు తీసుకొని వచ్చాను, ఒక్క దెబ్బతో మొత్తం సమూహం నాశనం చేస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినాడు మోషే. ఎంత సువర్ణ అవకాశం చెప్పండి. మోషే ఏమన్నాడు, ప్రభా నువ్వు అలాగనే చేసే పని అయితే నీ జీవగ్రంథంలో నా పేరు ఏం చేయమని చెప్పినాడు, తుడిచే అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు, కాబట్టి ఎవరైతే నా దగ్గర ఉన్నారో వారి పేరు తుడిచేస్తా కానీ అట్లా తుడిచేయనని చెప్పినాడు. మాట రాయబడింది మనం చూడడం. కానీ ఇప్పుడు తలంపు ఏంటంటే కాబట్టి అట్లా కాదు, చివరి దినాల్లో ఎట్లా ఉన్నా ఎత్తపడతాం అనుకోవద్దు. పొరపాటును విడిచిపెట్టబడితే నీ అర్థమైంది. కానీ మన గురి అది కాదు. నేను విడిచిపెట్టబడకుండా ఉంటావు కానీ నీ యొక్క నాకు గురి కాదు. నీ యొక్క నాకు గురి ఏంటంటే దేవుని ఎదురుగా నేను సంతోషముతో నేను నిర్దోషంగా నిలబడాలి, దేవుని దగ్గర నేను మెప్పు పొందాలి, ఆనందంతో నిలబడాలి అనేటువంటిది నీకు నాకు గురి. అందుకని ప్రకటన మొదటి అధ్యాయంలో మనం 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. ప్రభు అన్నాడు సంఘం విషయం ఏమన్నాడు, నేను వచ్చి నువ్వు మారు మనసు పొందినావా సరే, లేకపోతే ఏమన్నాడు, నేను వచ్చి దీపస్తంభమును ఆ చోటు నుండి ఏం చేస్తాను, నేను తీసేస్తానని చెప్పినాడు. అంటే అదేంటి, ఒక చోట సంఘం ఏర్పాటు చేయబడిందంటే అది దేవుని దీపస్తంభం, ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా పరిచయం ఏర్పాటు చేయబడిందంటే అర్థం ఏంటంటే దేవుడు తన దీపస్తంభానికి నిలబెట్టినాడని అర్థం. ఇంక నిలబెట్టినాడు కదా, ఆయన ఏం చేయలేడు అనుకోవడానికి లే. ప్రభు అన్నాడు, నువ్వు మారుమనసు పొందకపోతే, నేను తరుణం ఇచ్చిన నువ్వు లోపడపోతే దీపస్తంభం తీపేస్తే బిల్డింగ్ అట్టనే ఉంటుంది, ప్రజలు అట్టనే ఉంటుంది, దీపస్తంభం తీసేస్తే ఇంకా అర్థం ఏంటి ఇంకా అంటే ఇది తలంపు ఏంటంటే ఇక్కడ దేని వాక్యంలో ఇక గొర్రెపిల్ల జీవ గ్రంథం అందు పేరు రాయబడిన వారు ఎలాగో ప్రభువుని సేవిస్తున్నారు. కానీ ఒకవైపు ఏమో అపవాదికి అంతం చూపిస్తూ ఉన్నారు, రెండవది జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు ఎలాగో వారు ప్రభువుని సేవించినారు. క్రైమ్తో కూడినటువంటి సేవ, ఏ మాత్రం కూడా ఎంత బాధైనా పర్వాలే అన్నట్టు వారు ప్రభువుని సేవించారు. అక్కడ ఒక మాట అయితే రాయబడింది, అది ఆ మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 8వ వచనం, భూ నివాసం అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథం ఎప్పటి నుంచి ఉందంట, జగత్తు ఉత్పత్తి మొదలుకొని, అంటే దేని వాక్యంలో ఏమంటారు, భూమి పునాదులు ఉత్పత్తి మొదలుకొని, అంటే 1000 మనకు మునిపే ఏర్పాటు చేసామని చెప్పినాడు. కానీ అప్పటి నుంచి ఆ ప్రభు ఆ జీవ గ్రంథాన్ని ఏర్పాటు చేసినాడు. అర్థమవుతుంది. ఇక్కడైతే మాట రాయబడింది, ఏం రాయబడింది, గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల, అంటే వధింపబడిన గొర్రెపిల్ల అప్పుడు లేడు, ప్రభుయేసు వారు అప్పుడు లేరు ఆయన. అది ఇక్కడ ఏం రాయబడుతుంది, ఆ జీవగ్రంథం కన్నా పేరు అన్నమాట, అది వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. అంటే జీవగ్రంథంలో లిఖించబడ్డామంటే, ఆ జీవగ్రంథంలో భద్రం చేయబడ్డామంటే అలాటపాగా ఏదో తూచి అన్నట్లుగా మరి ఆటపాటలతో ఏర్పాటు చేయబడలే. నీ కొరకే నా కొరకే వధించబడిన గొర్రెపిల్ల ద్వారానే జగద్దుత్పత్తి ఆదం కాలం మొదలుకొని వధించబడనై ఉన్న గొర్రెపిల్లను వారు చూశారు, వధించబడనై ఉన్న గొర్రెపిల్లని విశ్వాసం ఉంచినారు, ఆ చిందించబడనై ఉన్న రక్తంలో వారు చూడగలిగినారు. అలాగే వారు ప్రభు కొరకై పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధంగా జీవించగలిగినారు. అది నీ జీవగ్రంథము. ఏం జీవగ్రంథము, ఇలా పేరు రాయబడింది, దానికి మూలమేంటి, గొర్రెపిల్ల, వధించబడినటువంటి గొర్రెపిల్ల, జగత్తు ఉత్పత్తి మొదలుకున్నటువంటి జీవగ్రంథం. ప్రభు స్తోత్రంలో ఈ అధ్యాయం ద్వారా ఈ ఇద్దరు మన మధ్యలో ఉంచబడుతున్నారు. ఒకరేమో వ్యక్తిత్వంతో కూడినటువంటి అపవాదైనటువంటి సాతానికి చూపించబడుతున్నాడు, వాడు అంతం చూపించబడుతుంది. కాబట్టి వాడు ఎంత బాగా ఆరాధించబడి కాక, వాడి కోరికలు ఎంతగా నెరవేర్చుకున్నాక, నాకు అధికారం ఉందని ఎంతగానో చలాయించి చివరికి యేసు ప్రభువుకి నీకు కావాలంటే నేనే నీకు అధికారం ఇస్తాను అని కాక, ఏమైనా చేయని కాక, అంతమేంటి, చాలా భయంకరం. మరొక వైపు చూపించబడుతుంది, వధించబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వారు ఎలా వారి ప్రేమ సేవించారు. ఈ దినాల్లో రక్షణ పొందిన నీవు నేను, కాబట్టి నీ యొక్క నాకు అంతం ఎలాగున్నది. కాబట్టి ఈ గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడిన వారి వలే ప్రభు కొరకై క్రయము చెల్లించి సిద్ధపరచుల కొరకై నీవు నేను ఆయత్తపడుతున్నామా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. చివరి దినాల్లో అలాంటి కృపను ఈ ఏడల నాయడల ప్రభు కనపరిచి సహాయపడుగా. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణ మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభావ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు వాక్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభా తండ్రి. అపవాదైన సాతాను, ఘట సర్పం ప్రభా తండ్రి, క్రూర మృగం, మరి యొక్క క్రూర మృగం ప్రభా తండ్రి దేవా యొక్క త్రిత్వం ప్రభు మా ప్రభుని పోలి ప్రభా వారు కనుపరుచుకొని పూజించబడిన విధానాలు మాకు చూపించేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో ప్రభా అంతం విషయమే మాకు చూపించినారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మేము కూడా మీ మహిమ కొరకు
తగిన రీతిగా ప్రభావితాన్ని వధించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన పేర్లు కలిగిన వారమై ప్రభుత్వం జీవించిన వరకే జ్ఞాపకం చేసుకున్నాము. మా అంత విషయమై మేము యోచన చేసుకునే వారిగా మమ్మల్ని చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా మరణ దినం కొరకు సిద్ధపడే వారిగా ఉండడం కొరకే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి దేవ ప్రభావితండి సమస్త విధమైన వేషధారణ నాయకుల్లో నుండి మాలో తీసివేయము, వ్యర్థమైన అతిశయము మా హృదయంతో తీసివేయము. ప్రభావించిన మా తండ్రి దేవ భౌతికమైనటువంటి వ్యర్థమైన వాటి మీద నుండి మా తలంపులు తిరిపివేయము. ప్రభా నిత్యత్వంలో అంతంలో ఎదుట నిలబడేటువంటి ఆ స్థానం కొరకు నేను ప్రాకులాడే వారికి ఉండటం కొరకే జ్ఞాపకము చేసుకునవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాము. తగిన సమర్పించుకుంటూ మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ మేము మీ వాక్యం దీవించి మా హృదయం ముద్రించమని యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్.